Hey guys, this is Rajesh. Welcome to my channel Raj Creative Studio. Guys, ఈరోజు మనం చెప్పుకునే క్లాస్ ఏంటంటే చిల్ బ్రో సాంగ్ సంబంధించిన పార్ట్ 4 వీడియో అన్నమాట. సో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఖచ్చితంగా చూడండి. ఈ పార్ట్ 4 వీడియో ఏంటి మెయిన్ వీడియో అన్నమాట. సరే ఓకే గైస్, ఈ వీడియో మటుకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మీకు ఖచ్చితంగా అర్థమైపోతుంది. ఎందుకు ఫ్రెండ్స్ ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ స్టార్ట్స్ అవర్ వీడియో. ఓకే గైస్, ఇప్పుడు స్టెప్స్ అనేవి 1 by 1 ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చి మనకు ఫస్ట్ లెగ్ మూమెంట్ చూపిస్తాను. సో మనకి ఈ పొజిషన్ ఉంటాం. సో ఈ పొజిషన్ నుండి చిల్ బ్రో ఆ సాంగ్కి మనం చేసేటప్పుడు సో లెగ్ మూమెంట్ చేసేటప్పుడు ఫస్ట్లో 1 2 ఓకే సింపుల్గా ఏదో రైట్ లెగ్తో 1 2 ఫ్రంట్కి ఈ పొజిషన్లో రావాలి. నెక్స్ట్ మళ్ళీ 1 2 ఓకే నెక్స్ట్ 1 2 ఓకే చేసినది 1 2 3 4 5 6 చేసాం. 7 8 చేసినప్పుడు 7 8 1 2 ఇది పొజిషన్. ఓకేనా గైస్, 1 2 ఈ పొజిషన్లోకి వచ్చిన తర్వాత సో 1 2 ఓకే అర్థమైంది కదా. సో ఇది ఒకసారి కంప్లీట్గా మీకు చేసి చూపిస్తాను స్లోగా. రెడీ 1 2 3 4 5 6 7 8 1 2 ఫాస్ట్గా అన్నమాట. అది ఫాస్ట్గా రావాలి మూమెంట్. సో ఓకే గైస్ అర్థమైంది కదా. సో అది చేసినప్పుడు మనం హ్యాండ్ మూమెంట్ యాడ్ చేస్తే చిల్ బ్రో సాంగ్ వస్తుంది. సో ఆ మూమెంట్కి యాడ్ చేసినప్పుడు రెడీ 1 2 ఓకే 1 2 చేసాం కదా, అదే 1 2 రెడీ 1 2 ఓకే 3 4 ఓకే అర్థమైంది కదా. సరే మళ్ళీ చేసి చూపిస్తాను చూడండి. రెడీ స్టార్ట్ 1 2 3 4. సో ఇప్పుడు 5 6 చేసినప్పుడు సేమ్ ఇది మూమెంట్, కానీ హ్యాండ్ మూమెంట్ వచ్చి 1 2 ఓకే అర్థమైంది కదా. చూస్తాం గో ఫర్ కిల్ బ్రో అన్నప్పుడు ఆ మూమెంట్ వస్తుంది. రెడీ స్టార్ట్ 1 2 3 4 5 6 7 8 ఇది మూమెంట్ మాట. సో ఆ మూమెంట్ అనేది మీకు ఇది 1 2 3 4 చెప్పాను కదా. సో మూమెంట్ ఫాస్ట్గా 2 బీట్స్లో రావాలన్నమాట. అదే అంటే 1 2 ఈ ఫాస్ట్ మూమెంట్లో రావాలన్నమాట. సో ఒకసారి మీకు చేసి చూపిస్తాను. రెడీ స్టార్ట్ 1 2 ఓకే 3 4 5 6 7 8. సో 3 4 ఈ పొజిషన్ వచ్చేస్తాం. మనం ఈ పొజిషన్ వచ్చిన తర్వాత రెడీ 1 2 ఓన్లీ హ్యాండ్ 1 2 దీనికి హిప్ మూమెంట్ యాడ్ చేసి 1 2 మాట. ఓకే అర్థమైంది కదా. ఒకసారి మీకు కంప్లీట్గా చేసి చూపిస్తాను. రెడీ 1 2 3 4 5 6 ఓకే 5 6 7 8 1 2 ఓకే ఇక్కడికి ఒక బిట్. సో ఈ బిట్ చేసిన తర్వాత నెక్స్ట్ బిట్ చేసేటప్పుడు 1 2 3 5 6 7 ఓకే అర్థమైంది కదా. సో దానికి హ్యాండ్ మూమెంట్ యాడ్ చేస్తే 1 2 3 1 2 3 ఓకే అర్థమైంది కదా. మనం చేసినప్పుడు 1 2 ఓకే మళ్ళీ 3 1 2 3 మళ్ళీ 1 2 3 మళ్ళీ 1 2 3 చేసిన తర్వాత 4 పొజిషన్ ఓకే. తర్వాత మళ్ళీ 1 2 3 4 తర్వాత మళ్ళీ 1 2 ఈ పొజిషన్ అనమాట. సో ఈ మూమెంట్ మనం హ్యాండ్ మూమెంట్ యాడ్ చేసి ఎలా చూపిస్తాం. రెడీ 1 2 3 మళ్ళీ 1 2 3 మళ్ళీ 1 1 2 3 పొజిషన్ వస్తాం. సో ఈ పొజిషన్ వచ్చిన తర్వాత మనం నెక్స్ట్ మూమెంట్ చేసినప్పుడు సో పాస్ చేసినప్పుడు 1 2 3 అది ఎలా చేయాలంటే లెఫ్ట్ లెగ్ ఎత్తి 1 2 ఓకే మళ్ళీ 1 2 ఓకే మళ్ళీ 1 2 3 4 ఇది లెగ్ మూమెంట్. సో ఒకసారి మళ్ళీ చూడండి. రెడీ 1 2 3 4 5 6 7 8 ఇది లెగ్ మూమెంట్. సో మీకు అర్థం అవ్వాలి చెప్తున్నాను. సో హ్యాండ్ మూమెంట్ యాడ్ చేసినప్పుడు 1 2 3 4 ఓకే అర్థమైంది కదా. 1 2 3 4 ఇది హ్యాండ్ మూమెంట్. లెగ్ మూమెంట్ 1 2 3 4 ఓకే అర్థమైంది కదా. సో చూడండి లెగ్ మూమెంట్ 1 2 3 4 హ్యాండ్ మూమెంట్ 1 2 3 4 లెగ్ మూమెంట్ 1 2 3 4 దీనికి కూడా యాడ్ చేసి రెండు కంప్లీట్ చేసి చూపిస్తాను. రెడీ స్టార్ట్ 1 2 3 4 ఓకే అర్థమైంది కదా. సో కంప్లీట్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఒకసారి చూడండి. రెడీ స్టార్ట్ 1 2 3 4 5 6 7 8 1 2 1 2 3 1 2 3 1 1 2 3 1 2 1 2 3 4
ఓకే గైస్, వీడియో ఉన్న 2 స్టెప్స్ వన్ బై వన్ ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా వచ్చేస్తుంది. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.